వినాలి అన్నట్టు మీరు చెప్పాలి ఇంట్లో ప్లాస్టిక్ మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే మీరు డైరీ మిల్క్ ఎంతమంది తింటారు ఇక్కడ అందరూ తింటారు డైరీ మిల్క్ తిన్నప్పుడు మీకు ఒక అవగాహన రావాలి ఆ తిన్న ఏదైతే ఆ ప్లాస్టిక్ కవర్ ఉంటుందో దాన్ని రోడ్డు మీద పడేయకుండా మీరు దాన్ని డస్ట్బిన్ లో మీరు జాగ్రత్తగా వేసి మళ్ళీ మీరు రీసైక్లింగ్ కి అంటే మున్సిపాలిటీకి ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అంటే మీకు ఆ అవగాహన వస్తే చాలు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మనకు నెరవేరినట్టే మీరు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి మీ ఫ్రెండ్స్ కి మనం తినే ఈ చాక్లెట్ల యొక్క కవర్లు మనం భూమిలో పడేయడం వల్ల ఆ భూమి కలుషితమవుతుంది ఒకవేళ ఆ కవర్లు పశువులు తింటే పశువులు చనిపోతాయి భూమిలో కలిస్తే మొక్కలు చనిపోతాయి ఆ మొక్కలు చనిపోవడంతో పాటు భూమి మొత్తం సారవంతం అంతా కోల్పోతుంది అంటే మనకు చెట్లు పెట్టినా పెరగకుండా తయారైంది దానివల్ల ఏమవుద్ది గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి అన్నది వేడెక్కుతుంది మనకు చెట్లు పెరగడం వల్ల భూమి చల్లగా ఉంటుంది భూమి వేడెక్కితే ఏమవుద్ది మీకు అందరికీ మంచు కొండలు తెలుసు కదా భూమి ఉష్ణోగ్రత పెరిగితే ఏమైంది ఆ మంచు కొండలన్నీ కరిగిపోయి సముద్రంలోకి నీరు వస్తుంది ఆ సముద్రంలోకి నీరు రావడం వల్ల ఆ సముద్రాలు గనక ఒక్కసారి ఒక 2 అడుగులు 3 అడుగులు పెరిగినాయి అనుకోండి సముద్రం నీటి మట్టం పెరిగింది అనుకోండి మన భూమి అంతా మునిగిపోతుంది అంటే సింపుల్ మీరు ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో అంటే బయట పడేయడం వల్ల ఇంత ప్రమాదం జరిగే అవకాశం